మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కడపేట మండల పార్టీ కూడా మండలం సరే ఇది అయిపోయినాక తొందరగా అన్లోడ్ సర్పంచ్ పట్టు ఇదే ఈరోజు మంత్రి గారి ఆదేశాల మేరకు పున్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు కన్నారం గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా 4 మండలాల కమిటీ చైర్మన్ జంగంపల్లి ఐలయ్య గారు మరియు గ్రామశాఖ అధ్యక్షులు చందర్ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అయిన కార్యదర్శి రవీందర్ గారు మరియు వివో అధ్యక్షులు భాగ్యక్క గారు, హమాలి గ్రామ ప్రజలందరూ వచ్చినందుకు ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కన్నార గ్రామంలో దాడి సెంటర్ ఓపెనింగ్ ఐకేపీ తరఫున ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం దాడి సెంటర్ ఓపెనింగ్ చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఇటు కార్యక్రమం లోపల ప్రభుత్వం ఏదైతే ఆదేశాల ప్రకారంగా ఇచ్చిందో మరి దళారులకు రైతులు కాంట పెట్టకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి మరి ప్రజలకు తరుగు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ యజమానులు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మరి రైతులకు సహకారం చేసుకుంటూ రైతుల సహకారాలు తీసుకుంటూ మరి ఇక్కడ మిల్లర్లు కానీ వాళ్ళకు కానీ రైతును ఇది 40 కిలోల మీద సంచి కిలో 40 కిలోల వెయిట్ మీద మరి ప్రతి ఒక్క మిల్లుకు అనుసంధానం చేసుకుంటా మీరు మిల్లుల ద్వారా మాట్లాడుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరు మోసం పోకుండా దళారులకు అమ్మకుండా ప్రతి ఒక్కరూ రైతుకు మోటివేషన్ చేసుకుంటా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటూ ఇంకొకటి రైతులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే రసాయన ఎరువులు ఏదైతే ఉన్నాయో యూరియాను తగ్గించి మనము కృత్రిమంగా తయారు చేసేది ఎరువులతోటి బర్రెల పెంట కానీ మూత్రదారి కానీ అవి ఉన్నటువంటి వాటితోటి మనం పంటలు పండించేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి పంట మార్పిడి ఏదైతే ఉందో మరి తాపకు ఒకటేసారి వరి పెట్టుకుంటూ మనం అడ్జేస్తూ ఉన్నాం. భూమి ఎండిపోలేని పరిస్థితిలో ఉంది. మరి భూమి బలంగా పంట పండాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు దాని పంట మార్పిడి చేయాలి. మరి ఉన్నటువంటి కార్యక్రమాల లోపల పత్తి కానీ మక్క కానీ ఇంకా ఇతరత్ర పంటలు వేసుకొని భూమిని సారవంతమైనటువంటి భూమిని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ రైతులకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నేను అక్కన్పేట మండల అధ్యక్షుడు మరియు 4 మండలాలకు సంబంధించినటువంటి డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ జంగంపల్లి ఐలయ్యను.